ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభువునందు ప్రియమైన శ్రోతలందరికీ శుభోదయం. ఈరోజు మన ధ్యానాంశము జ్ఞానం కొరకు దేవుని అడగండి. ఆస్క్ గాడ్ ఫర్ విజ్డమ్. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనము ఈ విధంగా చెప్తూ ఉంది. మీలో ఎవరికైనాను జ్ఞానం కొదువగా ఉన్న ఎడల అందరికినీ ఉదారంగా ఇచ్చి నిందింపని దేవుని అడుగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఇది పరిశుద్ధ గ్రంథంలోని ఒక సరళమైన కానీ శక్తివంతమైన ఆహ్వానం. అంతులేని సమాచారము, ఎన్నో ఎంపికలతో నిండిన ఈ ప్రస్తుత ప్రపంచంలో జ్ఞానము అనగా నాలెడ్జ్ మాత్రమే కాక జ్ఞాన వివేకము అనగా విజ్డమ్ మన అడుగులను నడిపిస్తుంది. జ్ఞానము విషయంను గురించి చెప్తుంది, కానీ ఆ విషయాన్ని ఎలా ఉపయోగించాలో జ్ఞాన వివేకం నేర్పుతుంది. దీనిని మన దైనందిన జీవితాలలో ఎలా అన్వయించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. బైబిల్ గ్రంథంలోని కొన్ని ఆధారాలను పరిశీలిద్దాం. సామెతలు 2:6 యెహోవాయే జ్ఞానంను అనుగ్రహించును, ఆయన నోట నుండి జ్ఞానంను వివేకంను బయలుదేరును. కొలస్సీ పత్రిక 1:10లో పౌలు విశ్వాసులు దేవుని చిత్తమందు సమస్త జ్ఞానంతోనూ ఆత్మ సంబంధమైన వివేకంతోనూ నిండి ఉండవలనని ప్రార్థిస్తున్నాడు. ఈ వచనాలు జ్ఞానం దేవుని వరమని, అదే సమయంలో మనము జ్ఞానం కొరకు వెదకవలసినదని తెలియజేస్తున్నాయి. జ్ఞానము అని యాకోబు చెప్పిన దాని అర్థం ప్రయోజనకరమైన దైవభక్తి గల నిర్ణయాలు తీసుకోవడం. ఇక్కడ జ్ఞానం అనగా దేవుని చిత్తాన్ని గ్రహించి నైతికమైన నిర్ణయాలు, కుటుంబం, స్నేహం, సమాజంతో గల సంబంధాలను గురించిన నిర్ణయాలు మరియు ఆచరణాత్మక నిర్ణయాలలో సరియైన దాన్ని ఎంచుకునే సామర్థ్యం పొందటం, అందుకొరకు దేవునిపై ఆధారపడటం. యాకోబు జ్ఞానము కొదువగా ఉన్న వారితో మాట్లాడుతూ జ్ఞానం కొరకు దేవుని అడగమని చెప్తున్నాడు. ఇది దేవుని ఎదుట మన అవసరాన్ని ఒప్పుకోవడం, అదే ప్రార్థనకు ద్వారం అవుతుంది. ఉదారంగా నిందింపకుండా ఇచ్చే దేవుడు అడిగినందుకు మనలను అవమానించడు, కానీ ఎంతో ఆనందంతో అనుగ్రహిస్తాడు. 1 రాజులు 5:3-12 వచనములలో సొలొమోనును దేవుడు ఏదైనా అడుగు అని చెప్పినప్పుడు సొలొమోను జ్ఞానాన్ని అడిగాడు. దేవుడు అతనికి జ్ఞానంతో పాటు సంపదను, ఘనతను కూడా అనుగ్రహించాడు. సొలొమోను అభ్యర్థన వినయాన్ని మరియు సరైన ప్రాధాన్యతలను చూపిస్తుంది. అతడు ప్రజలను పాలించడానికి మరియు వివేచించడానికి జ్ఞానాన్ని కోరాడు. అతని జ్ఞానం దేశానికి మేలు చేసింది. 1 రాజులు 12వ అధ్యాయంలో రెహబాము రాజు దగ్గరికి జనులు వచ్చి చేసిన మనవి గురించి, అతడు తన తండ్రి సముఖమందు సేవ చేసిన పెద్దలు ఇచ్చిన సలహాను తిరస్కరించి తనతో కూడా పెరిగిన యువకుల నిర్లక్ష్యమైన సలహాను అనుసరించాడు. దాని ఫలితంగా రాజ్యం విభజించబడింది. జ్ఞానపూరితమైన సలహాను తిరస్కరించడం ఎంత ప్రమాదకరమో ఇది చూపిస్తుంది. దేవుని జ్ఞానం కోసం ఎలా అడగాలి? మొదట అవసరాన్ని ఒప్పుకోవాలి. యాకోబు చెప్పినట్లుగా ఈ పరిస్థితిలో మనకు జ్ఞానం అవసరమని ముందుగా అంగీకరించాలి. తర్వాత అవసరాన్ని గురించి ప్రత్యేకంగా ప్రార్థించాలి. వివాహం, ఉద్యోగం, పిల్లల పెంపకం, ఆర్థిక నిర్ణయాలు వంటి విషయాలలో దేవుని వివేచన కోసం అడగాలి. ఇంకా పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం మన విలువలను, నిర్ణయాలను దైవ చిత్తానుసారంగా మారుస్తుంది. దైవభక్తి గల వ్యక్తుల సలహాను కోరవచ్చు. దేవుడు తరచుగా పరిణతి చెందిన విశ్వాసుల ద్వారా జ్ఞానాన్ని ఇస్తాడు. ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము అని సామెతలు 11:14 చెబుతుంది. నిరీక్షణతో ఎదురు చూడాలి మరియు ఆ సమయంలో విధేయత చూపాలి. దేవుడు చూపించే మార్గాన్ని అనుసరించడానికి సిద్ధంగా ఉండాలి. నిర్ణయాలను వాటి ఫలితాల ద్వారా పరీక్షించాలి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము అని వాక్యం స్పష్టం చేస్తూ ఉంది. జ్ఞానం అనేది కామన్ సెన్స్ మాత్రమే కాదు. దైవజ్ఞానం తరచుగా ప్రపంచ విలువలకు విరుద్ధంగా ఉంటుంది మరియు వాక్యము, పరిశుద్ధాత్మ చేత ఆకారము పొందిన నైతిక వివేచనను కోరుతుంది. దేవుడు మనం అడిగిన ప్రతిదీ ఇస్తాడా? దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు, కానీ ప్రతి కోరికను తీర్చకపోవచ్చు.
మనం జ్ఞానం అడిగినప్పుడు ఆయన తన చిత్తానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇస్తాడు. ఇది కొన్నిసార్లు మన ఇష్టాలకు లేదు అని చెప్పడమై ఉండవచ్చు. ఈరోజు ధ్యానాంశంలో యాకోబు ఇచ్చిన ఆజ్ఞ చాలా సరళమైనది. మీకు జ్ఞానం కొదువగా ఉంటే అడగండి. ఇది అస్పష్టమైన సూచన కాదు, దేవునిపై ఆధారపడమనే ప్రత్యక్షమైన ఆహ్వానం. మన నిర్ణయాలు కుటుంబాలను, సంఘాలను, ఉద్యోగ స్థలాలను మరియు సమాజాలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి మన తెలివితేటలపై మాత్రమే ఆధారపడకుండా వినయంతో, నిరీక్షణతో జ్ఞానంనకు మూలమైన దేవుని దగ్గరకు వచ్చి ఆయన చిత్తంను తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మాకు జ్ఞాన వివేకం అవసరం ఉన్నదని మేము ఒప్పుకుంటున్నాం. మాకు నీ జ్ఞానాన్ని అనుగ్రహించుము. స్పష్టమైన మనస్సులు, వినయపూరితమైన హృదయాలు, విధేయత గల చేతులను దయచేయము. నీ వాక్యాన్ని మరియు దైవభక్తి గల సలహాను వెతకటం మాకు నేర్పుము. నిన్ను ఘనపరిచే విధంగా మరియు ఇతరులకు మేలు కలిగించే విధంగా జీవించడానికి మాకు సహాయపడమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.